వాళ్ళు అట్టగా అంటారండి, కన్నీరు ఇచ్చేస్తారు. ఎవరిస్తారండి? ఇన్ని వేల మందికి ఇస్తారని, 30 లక్షల మందికి ఎవరిచ్చారండి? నేను 37 ఏళ్ళు అయింది నా పెళ్ళై, ఇంతవరకు ఏది ఎరగమండి. ఈ పట్టాలు జానీడు వచ్చినా చాలండి, పట్టాలు ఈయన ఇస్తున్నాడు, జగన్ బాబు గారు ఇస్తున్నాడు. అది ఎవరు? లోకేష్ పప్పు మాటలు మాట్లాడతాడండి. ఆ పప్పు మాటలు ఆ గుళ్ళు పడిపోయి ఈ గుళ్ళు పడిపోయి ఏ గుళ్ళు పడిపోతాయండి? అది అసంభవం మాటలు మాట్లాడతారండి. అట్లా మాట్లాడకూడదండి. అన్నీ దోషాయాలంటారు. ఎట్లా దోస్తారు? అక్కడ కోట్లకి ఎన్ని మొట్టకాయలు పొడిచారు? ఈయన్ని ఏం పొడిచారు? ఏం పొడవలేదు. ఆఖరికి ఈయనే గెలుచుకున్నాడుగా మొట్టకాయలతోనేనా. ఆయన ఉట్టు పుణ్యానికి అట్లా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఒకడో, బీజేపీ వాళ్ళు ఈర్రాజు ఒకడో, వీళ్ళు మాట్లాడుతూ కుదరదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వచ్చి చేస్తారు. ఈయన 10 ఏళ్ళ మన నాన్న చచ్చిపోయిన కానీ ఈయన తిరుగుల్లో 3650 కిలోమీటర్లు నడిచాడు. మేము నడుస్తామండి. చంద్రబాబు నడుస్తాడా? లోకేష్ నడుస్తాడా? పవన్ కళ్యాణ్ నడుస్తాడా 10 కిలోమీటర్లు? ఆయన అట్లా చెబుతాడు. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. మాటలకి చేతలకి చాలా ఉంటుంది. 2000, 3000 ఇచ్చిన ఇళ్ళకి వచ్చి ఇచ్చినా ఆడేమి ఇచ్చాడులే. కేంద్రం ఇచ్చేస్తుంది. 200 కాంచి నాకు తెలుసండి. వైఎస్ఆర్ ఉన్న కాంచి నాకు తెలుసండి. 200 కాంచి 1000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? తర్వాత ఏం చేయలేకపోయాడు. కాకపోతే ఏంటంటే 3000 అన్నవాడు చేస్తాడు. సంవత్సరానికి 15 ఏళ్ళు ఇస్తున్నాడు. సంవత్సరానికి 15 ఏళ్ళు కాడికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? చంద్రబాబు ఇచ్చాడా? ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేకపోయారా? ఎవరు ఇవ్వలేదు. ఈయన నాకు తెలిసి మట్టుకు ఈయన మంచి పనులు చేస్తున్నాడండి. బాగుంటాయి. ప్రభుత్వం బాగుందండి. 2030 దాకా ఈయనే వస్తాడండి. ఆడవాళ్ళందరూ ఈయనకే వేస్తారు ఓట్లు. ఏంటి అటు ఇటు చేస్తారు, చేసి ఈయన మీద జల్లుతారు. ఈయన చేసేనట్టుగా వాళ్ళు చెబుతారు. నమ్ముతారండి? జనం నమ్మరు. జనం ఎట్టా నమ్ముతారండి? ఎవరు చేశారని నమ్ముతారు? మొన్న బస్ స్టాండ్ దగ్గర ఏదో బొమ్మ పోయిందన్నారు రాత్రి. ఎలికి పోలీసు ఆయన నా మాటలు అనవచ్చండి. పట్టామయ్యా తెలుగుదేశం ఆయన మాటలు అట్టగా ఉండయా? క్షేత్రాన్ని పనులు వల్లారావైన మాటలు కుదరవు. లోకేష్ కుదరవు. నిమ్మకాయలు చినరాజప్ప కుదరవు. ఈ వైఎస్ఆర్లో ఆయన బీవారం ఆయనకు అసలు నోరు కుదరదండి. అసలు నోరు కుదరదు. ఆయన ఎట్టా మాట్లాడాక తెలియదు. అది మాట్లాడకుండా చేస్తాడు. దేనికి చేస్తున్నాడో ఏంటో తెలియదు. ఈ పవన్ కళ్యాణ్కి తెలుసా? పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తాడు. ఈయన ఎన్ని కిలోమీటర్లు నడిచి ఎన్ని చేశాడు? ఎవరితో ఒక్కడికన్నా మద్దతు ఇచ్చాడా? ఇవ్వలేదు. అట్టా రావాలి. గెలవాలంటే అట్టా రావాలి. అట్టా వస్తేనే బాగుంటుంది. మద్దతు ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ మద్దతు ఇవ్వకూడదు. మద్దతు ఇస్తే ఏంటండి? ఏ కారణం అది? మద్దతు ఇస్తే నువ్వు గెలుస్తావా? తప్పు, చాలా తప్పు. ఈడ్చీడ్చి తంతారు ఆడవాళ్ళు. ఎవరికన్నా జానుడు సడవుంటే చాలనుకున్నారు. 30 ఏళ్ళ మట్టి ఇంటికెళ్ళాలి. మేము మాటలు అనిపించుకుంటున్నాం. ఎందుకు అనిపించుకోవాలి? ఈ కరోనా వచ్చిన కానీ ఎంత యాతన పడుతున్నారు జనం. నేను యాతన పడను. ఇంకొకళ్ళని చూసుకోవాలి కండి. ఇంటికెళ్ళాళ్ళు ఊరుకుంటారా? అదేసారి గద్దారావు మోహన్ని మేము ఇక్కడ పంటావి కబులు అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇళ్ళకెళ్ళాళ్ళకి మేము చెప్పమమ్మా, ఆ రూల్ లేదమ్మా అన్నాడు. ఆ రూలు లేదు అన్నాడు. ఎట్లా అద్దెలు తగ్గించమన్నాం. ఆ రూలు అసలు అడగొచ్చు. ఆ మాట అనొచ్చండి? చెప్తామమ్మా అని చెప్పాలి. చెప్పుకోకుండా ఏంటండి? ఏం మాటలయ్యి? ఇప్పుడు ఓట్లు వేస్తారా? మా అచ్చం బజార్ వచ్చాడండి. నేను ఒక్కదాని పైనుంచి 3 అంతస్తులు దిగి ఆయనకు నమస్తే చేశానండి. మా బజార్లో ఒక్కళ్ళు నమస్తే పెట్టలేదండి. భార్యాభర్తలు వచ్చారు తప్పిట్లతో. నేను వెళ్ళి నమస్తే చెప్పాను. అటు కావాలి ఇటు కావాలని నేను చెప్పాను. ఇప్పుడు అసలు మా బజార్ వచ్చాడండి. ఎవరన్నా వచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఆవిడ వచ్చింది, కేశిని నాని కూతురు అనుకుంటా వచ్చింది. 2 మాస్కులు ఇచ్చింది, 1 అర్ధ కోడిగుడ్లు ఇచ్చింది. అందరికి ఉండవాళ్ళకి బియ్యం బస్తాలు ఇచ్చింది. ఉండవాళ్ళకి ఏంటి, లేని వాళ్ళకి అందరికి సరిపెట్టాలి. అది గొప్పతనం. ఇవాళ మూట ఇచ్చాను, మూట తిని మాటలు మాట్లాడకూడదండి. ఇవాళ 2 ఏళ్ళు ఇచ్చాను, 2 ఏళ్ళ మాటలు కాదండి. ఒకటే మాట మీద ఉండాలి. సచ్చినా బతుకుని ఒకటే మాట. నేను మొక్కుకున్నా సీఎం అవుతాడని. చాలా మంది అవడన్నారు. అయితే ఏం చేస్తారన్నారు. నేను ఇదే ప్రకారంగా ఆయన కలుసుకుని నేను పోతుని కోస్తాను అన్నాను. విశ్వనాథపల్లి మాదండి పుట్టిల్లు. అక్కడ నాంచారం గుడికి నేను పోతుని కోయాలి. ఆయన కలుసుకున్నాక నేను ఇప్పటికైనా కోస్తాను. లోకేష్ గారు ఇళ్ల పట్టాల గురించి జగన్ బాత్రూమ్ సైజ్ కూడా ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? ఆయన సాఫ్ వేసుకుంటే అక్కడ ఇవ్వలేకపోయాడుగా. సాఫ్ వేసుకుంటే అక్కడ ఇవ్వలేకపోయాడు. తుండుకుంటే అక్కడ ఇవ్వలేకపోయాడు. ఈయనకి బాత్రూమ్ అంతా ఇస్తున్నాడు. ఆయన తుండుకుంట కానీ వేసాడా? ఇట్లా కచ్చీపు కానీ ఇచ్చాడు ప్లేస్. ఏమి ఇచ్చాడు? రుణమాఫీ చేస్తా ఉన్నాడు. రుణమాఫీ చేశాడా? పశువుగా 3 మాటకి వేసాడు. 20 ఏళ్ళు వేసాడు. లేనోళ్ళు ఏం చేస్తారండి? చెప్పు. మాట్లాడితే మేము లేపేసాం. ఏం లేపేశారు అనుకున్నాను. డోకరా అనుకోవాలా, తలకాయలు ఏమన్నా లేపేశారు అనుకుని ఇంటికి వచ్చి చెప్తే బ్యాంకీ కాడికి వెళ్తే, ఇండియన్ బ్యాంకీ కాడికి వెళ్తే ఏంటి ఎవరమ్మా మొగుడు సొమ్మిస్తారు, పుట్టిన బోకరా మాటలు మాట్లాడారు అన్నారు. 5 నెలలు మేము వేతన పడండి. మొగుళ్ళు లేనోళ్ళు, మొగుళ్ళు ఉండేవాళ్ళు అండి. ఎట్లా ఇచ్చేస్తారు? ఎట్లా బతుకుతారు? ఆయన చేసిన పని చాలా కరెక్ట్ కాదండి. ఇల్లు కట్టించాడు.
ఇల్లు కట్టించినప్పుడు నేను వాడిపోతానా ఏంటో అనుకుని ఇల్లు వదిలేసారు కండి. ఆ రోజు ఏం చేసావు, ఈ రోజు ఈయన మీద పడతారు. అట్లా పడకూడదండి. నేను ఎక్కితే అదే చేసి అట్టగా మాట్లాడేదండి. అయినా చాలా తప్పు. ఇల్లు ఇవ్వలేదు దాన్ని కట్టించి నీళ్ళు అయినా వదిలేసేయాలి కండి. ప్రజలకు వదలకుండా ఈయనట్టే వదులుతాడండి. ఇస్తాడు, రేపు 2 రోజులకి ఇస్తాడు. అది అన్నిటికీ ఇచ్చేస్తాను. 5-6 మాట కోర్టుకి వేసాడు. నీకు జడ్జి నీకు చూడక ఉన్నాడనే ఏం మాటలైనా నాకు నచ్చలేదండి చంద్రబాబు మాటలు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద దాడి జరిగింది వేశారు. ఏతే ఏమైంది, ఆయన ప్రభుత్వమే బాగుంటుంది. నేను నిన్న చూసా టీవీలో. ఆయన వెళ్ళినప్పుడు అండి వాళ్ళు వెళ్ళొస్తా, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళొస్తా, ఏం పగలు తీశారు అక్కడ, ఏం పగలు తీయలేకపోయారు. ఏం పగలు తెస్తారండి ఏంటి. ఇప్పుడు నేను పడగొడతాను, నా మీదకి రాక నీ మీదకి వస్తుందా? అది కాదు. ఏంటంటే ఉండాడుగా తయారుగా సీఎం ఉండాడు, ఆయన మీద డొల్లిస్తారు. ఏదని వాళ్ళు చేసినా వీళ్ళ మీద డొల్లిస్తారు. ఏం లేదు, ప్రజలు ఏం లేదు. బోటకాల మీద నాటకాలు చేస్తారు. వాళ్ళు టీడీపీ మీద హత్యలు చేస్తున్నారని అండి ఆయన నన్ను నమ్మరండి. ఆయన మన ఉట్టు పుణ్యానికి ఆయన దేవుడు ఒక్కడైనా అనుకో. బెల్లంకొండ శ్రీనివాసరావు ఏమన్నారు, గద్దె దిగేసేయాలి గద్దె. ఆయన ఏమన్నాడండి పాపం. అన్ని గుళ్ళు కళ్యాణ మండపాలు తగలబెట్టేసేస్తాడా? మనం నమ్మే మాటలేనా? ఉట్టిదే పాపం. అయ్యో ఇదైని చంద్రబాబు ఉట్టి బోటక కళ్ళు నీళ్ళతో ఇచ్చేస్తాడు. గెలవలేక ఏమి ఇదవలేక అట్లా చేస్తున్నాడు. రాజకీయాలు ఏదో రాజకీయాలు అంటే పథకాలు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి లేదు ఏంటి. పథకాలు ఇచ్చినా జరుగుద్దండి. వైఎస్ఆర్కి పట్టాలు ఇచ్చినా జరుగుద్ది, పట్టాలు ఇవ్వకపోయినా జరుగుద్ది. ఆయన మాటలు కానీ చూడముచ్చడే వస్తుందండి మాకు. అది చూడముచ్చడేస్తుంది. ఏంటండి అభివృద్ధి ఏం లేదు, ఓన్లీ పథకాలు మాత్రమే ఇస్తున్నారు. నేనేం చెప్తాను మరి, వాళ్ళు అట్లా చెబుతారు. నమ్ముతాం, మేము నమ్మంగండి. పవన్ కళ్యాణ్ వాళ్ళు అట్టగా అంటున్నారు, ఏం ఉట్టిదా బోకరా అని. బోకరా వాళ్ళు బోకరాగా చేస్తారు. ఈయన చేయడు, జగన్ బాబు గారు చేయడు. చేసేవాడైతే అన్ని అట్లా చేస్తాడండి. 36,000 కిలోమీటర్లు తిరిగాడు. అట్లా ఎవరైనా తిరుగుతామా? మనం తిరుగుతామండి. జగన్ తిరిగాడు, జగన్ ఒక్కడే తిరిగాడు. పవన్ కళ్యాణ్ తిరుగుతాడండి 20 కిలోమీటర్లు తిరిగి సాపేసి పడుకున్నాడు అమరావతిలో. నువ్వు అమరావతి మొత్తం దేనికి ఇస్తున్నావు? స్థలాలన్నీ కొనుక్కున్నారు, ముండ మూసుకేసేసారు. రేట్లు పెరగాలండి. 4 మాటగా రిజిస్ట్రేషన్ ఆపాడు. దేనికి ఆపాడు? ఆపకూడదు. చంద్రబాబు గారు అటు ఆపొచ్చా? ఉసూరుమన్నారు. పొలాలు కొన్నవాళ్ళు అన్నీ కొన్నవాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చి అన్నిటికీ ఇచ్చేసాడు. అండి ఇప్పుడు నీకు ఉంది, నీ పార్టీ ఉండొచ్చు. స్థలాల వాళ్ళకి ఇచ్చేయొచ్చుగా, పొలాలు కొనుక్కున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అన్నీ చేయొచ్చుగా. నువ్వు రేట్లు పెంచుతావా? దేనికి పెంచుతావు? పొలాలు కొనుక్కున్నారు, నువ్వు రేట్లు తగ్గిస్తాయా చెప్పు. అమరావతి ఒక్కటే బాగోవాలా? అమరావతిలో రోజు ఇసుకుగా పెట్టారు జనాన్ని. అక్కడ అంటే 3 రాజధానులు పెడుతున్నారని వీళ్ళు. బాగుంటుందండి, 3 రాజధానులు అయితేనే బాగుంటుందండి. పరిపాలన బాగుంటుంది, చాలా ముచ్చడేస్తుందండి, బాగుంటుంది. అటు వైజాగ్ వాళ్ళకి బాగుంటుంది, ఇటు విజయవాడ వాళ్ళకి బాగుంటుంది, అటు కన్నూరు వాళ్ళకి బాగుంటుంది. దేనికి పెట్టాడు? తాత్కాలం. నేను తాత్కాలంగా మాట్లాడతానంటాడు. నా లాస్ట్ నమ్ముతారా? నమ్మరుగా. తాత్కాలమే అంటారు కండి. దేనికన్నా నువ్వు ఆ మాట అనుకుంటూ ఉంటే బాగుండేది. దేనికన్నా తాత్కాలానికి అనకూడదు, చాలా తప్పు. నువ్వు కట్టావు, కట్టడానికి బాగా కట్టావు. తాత్కాలం ఎందుకన్నా ఆ తాత్కాలం అన్నదో దానికి పట్టుకున్నారు కంటే అనకూడదు, చాలా తప్పులు ఉన్నాయి. నువ్వు కట్టావు, దేనికి కట్టావు? దేనికి కట్టావు? నీ మనోడు కదా ఇచ్చేసుకుంటావు, దాచుకున్నావు. వాళ్ళ దగ్గర ఉసూరు మరి కొనేసేసి ఇచ్చేసావు. ఏంటి బాగా ఇస్తున్నాడు అండి జగన్. వాళ్ళు ఒకసారి జగన్ దగ్గరకు వస్తే సమాధానం ఇస్తారు. ఈయన వెళ్తాడా? నేను నీ దగ్గరకు వచ్చాను, నేను మాట్లాడతాను, నువ్వు నా దగ్గరకు రావు కండి. అట్లా రావాలిగా వాళ్ళు కాడా? వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుందిగా. ఈయన వచ్చేదేంటండి, పెద్ద ఆయన వస్తాడా నీ దగ్గరికి? గద్దె దిగొస్తాడా? గద్దె దిగిరాడుగా. నువ్వే కూకుంటా 10 మందిని పెట్టుకుని. తెల్లవారులు కూకోవాలి కండి, గంట కూకుంటే సరిపోతా. నిరాదక్ష దేనికి కూకుంటాం? వాళ్ళకి 7 రూపాయలు ఇచ్చి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.